వాస్తవ సమస్య బంగ్లాదేశ్ ఏం చెప్తున్నా నేను. అదేదో ఊరికే ఒకరు ఇద్దరు వచ్చి ఖండించి దాన్ని ఏదో పక్కకు తీసుకుపోతే అది తీసుకుపోయేది. వైసీపీ పార్టీలో ఏ నాయకులు స్పందించారు, ఎవరు ఖండించారండి? మాకేం కనపడలా. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్టాలిన్ వ్యాఖ్యలు ఎవరైనా ఖండిస్తే ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టారా? మేము ఎప్పుడు చూడలా. ఇప్పుడు ఏమన్నా ఖండిస్తున్నారేమో మీరు? మేమైతే చూడలా. అందరూ ఖండించారు. ఇప్పుడే చెప్పారు. అందరంటే ఎవరు ఎవరు? ప్లీజ్ ఒక్కళ్ళ పేరన్నా చెప్పండి. వైఎస్ఆర్సీపీ చెప్తున్నా, ఇక్కడ రాజకీయం చేయొద్దండి ఏం చెప్తున్నా. మనం మాట్లాడుకునేది ఏం మాట్లాడుకుంటున్నాం? మన హిందూ సంస్కృతి సాంప్రదాయము మన వాళ్ళని ఎలా కాపాడుకోవాలని మాట్లాడుకుంటున్నాం. మనం మాట్లాడుకున్న మన అంశాలు చూడండి. రాజకీయం చేయకండి. మీరు కూడా రాజకీయం చేస్తే ఇక్కడ రాజకీయం చేయకండి. మన హిందువుల గురించి మాట్లాడాలని ఏం చెప్తున్నాం? రాజకీయం గురించి మాట్లాడతారు, మీరు రాజకీయం గురించి మాట్లాడతారు. రైట్, ఒక నిమిషం లెట్ హిమ్ క్లియర్ అండి. శివపార్తి గారు ఆయన మాట్లాడండి. ఆ రాజకీయం అనే దాన్ని పక్కన పెట్టాడు. ఎందుకు ఇక్కడ కూడా నీచ రాజకీయం ఎందుకు చేస్తారు? అక్కడ సస్తా ఉంటే రాజకీయం గురించి మాట్లాడతారు. అయి కాదు. సరే ఒక నిమిషం శివపార్తి గారు నాకు ఇంకా ఆయన నుంచి సమాధానం కావాలి. శివపార్తి గారు ఇచ్చిన టైం మీరు తీసుకోండి. మీరు ఎందుకు మాట్లాడతారు అనవసరంగా? మీరు మాట్లాడండి. శ్రీకాంత్ గారు మీ పార్టీ శ్రీకాంత్ గారు మీ స్ట్రైట్ మళ్ళీ ఇంకొక గెస్ట్ కూడా మాట్లాడాలి. శ్రీకాంత్ గారు స్ట్రైట్ ఒక్క నిమిషం చౌదరి గారు శ్రీకాంత్ గారు నీచ రాజకీయాలు. రైట్, రామ్నాథ్ గారు చూశారు కదా, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగిలిన పార్టీలు మొహమాట పడుతున్నాయి. అంటే సరే బీజేపీ ఎలాగో జాతీయ పార్టీ, ఇంకో జాతీయ పార్టీ తెలుగుదేశం ఉంది, అండ్ ఒక రీజనల్ పార్టీ ప్రెసిడెంట్ నేషనల్ స్థాయిలో ఆయన ఎమర్జ్ అయ్యారు. ఆల్రెడీ ఆయన ప్రొఫైల్లో ఒక టవరింగ్ పర్సనాలిటీ స్థాయికి వెళ్ళిపోయింది. ఆయన మాట్లాడుతున్నారు బంగ్లాదేశ్ గురించి. మరి మిగిలిన రెండు పార్టీలు మాట్లాడట్లా. రెండోది, ఇందాక శశిధర్ గారు ఒక అంశం లేవనెత్తారు, ఏది న్యాయపరంగా ఉండే సహాయాల గురించి. వీటి గురించి మాట్లాడాల్సిన అంశాల మీద ఇప్పటికే జయశంకర్ ఆయన పార్లమెంట్లోనూ మాట్లాడారు, బయట మాట్లాడారు. అంటే సిట్యుయేషన్ పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావడానికి ఉన్న అవకాశాలన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్సర్సైజ్ చేస్తోంది.